తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా స్థానాల సంఖ్య ఖరారు చేసింది. 121 మున్సిపాలిటీలో చైర్పర్సన్ల సంఖ్యను ఖరారు చేసింది. మున్సిపాలిటీలో జనరల్ 30, జనరల్ మహిళ 31, ఎస్టీ జనరల్ 3, ఎస్టీ మహిళ 2, ఎస్సీ జనరల్ 9, ఎస్సీ మహిళ 8, బీసీ జనరల్ 19, బీసీ మహిళలకు 19 స్థానాలను కేటాయించారు. అది కార్పొరేషన్లలో జనరల్ 1, జనరల్ మహిళ 4, బీసీ జనరల్ 2, ఎస్సీ 1, ఎస్టీ 1, బీసీ మహిళలకు 1 స్థానాలను కేటాయించారు. ఈ నెల 17న రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ స్థానాల కేటాయింపు డెడికేటెడ్ నివేదిక ఆధారంగా బీసీ స్థానాల సంఖ్య కేటాయింపు జరుగుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. ఎస్ స్వామి. వరలక్ష్మి, తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ రిజర్వేషన్ ఖరారు చేస్తూ రాత్రి వైపు నోటు పంపడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 101 మున్సిపాలిటీలు 10 మున్సిపల్ కార్పొరేషన్లలో రిజర్వేషన్లను ఏ మున్సిపాలిటీ ఏ రిజర్వేషన్లు వర్తిస్తుందని చెప్పేసి రిజర్వేషన్లు ఖరారు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మున్సిపాలిటీల్లో 30 జనరల్ మహిళలకు, ఒకవైపు 30 జనరల్ కి మొత్తం సీట్లు కేటాయించారు. ఎస్టీ జనరల్ కు 3, ఎస్టీ మహిళకు 2, ఎస్సీకి జనరల్ 9, ఎస్టీ మహిళకు 8, జనరల్ బీసీకి 19, జనరల్ మహిళలకు మొత్తం 19 స్థానాలు కేటాయించారు. మొత్తం రిజర్వేషన్లో 50% మహిళలకు కేటాయించారు. త్వరలోనే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే ఓటర్ లిస్టు కూడా సిద్ధమై ఉంది. ఒకవైపు పండగ తర్వాత నోటిఫికేషన్ ఏ క్షణమైన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. రేపటి నుండి సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్లు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పేరుతోటి ప్రచారాన్ని ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన విషయంలో ఒకవైపు తెలంగాణలో ఉన్నటువంటి 10 కార్పొరేషన్లు, మొన్నటి వరకు 9 కార్పొరేషన్ ఉండే, ఇటీవల నల్గొండ మున్సిపాలిటీని కాస్త మున్సిపల్ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేస్తూ నిన్ననే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి గెజెట్ కూడా విడుదల చేశారు. ఇటీవల అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లును కూడా ఆమోదించారు. ప్రధానంగా ఈ 10 కార్పొరేషన్లలో ఒకటి జనరల్ 1 అయింది. అదేవిధంగా జనరల్ మహిళలకు 4 కేటాయించారు, బీసీ జనరల్ 2, అదేవిధంగా వైపు ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, బీసీ మహిళలకు 1 స్థానాలు కేటాయించారు. మొత్తం ఈ రిజర్వేషన్ సంబంధించి అధికారికంగా ఈ నెల 17వ తేదీన ఖరారు చేస్తారని చెప్పి తెలుస్తుంది. ఒకవైపు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ఖరారు చేయడానికి 2011 సెన్సెస్ లెక్కల్ని తీసుకొని కేటాయించారు. మరోవైపు బీసీలకు ఇటీవల ఉన్నటువంటి డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా కులగణన లెక్కలు తీసుకొని బీసీ రిజర్వేషన్ ఖరారు చేశారు. అనేక చోట్ల కూడా పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువ ఉన్న కారణంగా ఆయా చోట్ల బీసీల జనాభా ఎక్కువ ఉన్న కారణంగా బీసీ రిజర్వేషన్లు కూడా 34% పై వరకు కూడా పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. చాలా చోట్ల బీసీ రిజర్వేషన్లు గ్రామీణ స్థాయిల కంటే కూడా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో కేటాయించినట్టుగా తెలుస్తుంది. బీసీలకు మేము దాదాపు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీని ఈ రూపంలో నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు రిజర్వేషన్లను 42% ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని చెప్పేసి బీసీ సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రిజర్వేషన్లను వెంటనే ఖరారు చేసి ప్రకటించారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.